ఆ 10-11 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాష్ ఉంది. దాని మీద ఏంది యాక్చువల్ గా నేను కూడా అడిగిన, ఎన్నికలకు ముందే వచ్చినాయి. నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకు ఇట్లా జరిగింది. అంతకు ముందు సంవత్సరం సార్ 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. ఈ ఆఫరన్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా, దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఒక ఈఎన్సీ పోస్ట్ కూడా క్రియేట్ చేసి నాగేంద్ర గారు చెప్పిన మంచి ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఆయనకు అభ్యర్థి అక్కడ ఉండే సిఈ దానికి చేయాలి. యాక్చువల్ అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది ఒకటే బ్లాక్. ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లే వదిలేస్తాం, కేసీఆర్ ను బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్లు 100 ఏళ్ల వరకు అట్లే ఉంటాయి. వీళ్ళు చేసిన పని ఏంటి, ఇప్పుడు అడ్డికి పోయి అందులో పట్టుకుంటాం. అప్పుడు ఇక దొరికిందిరా ఒక పిచ్చి ఆదుతారు, ఇక కేసీఆర్ బదనాం చేస్తే మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు కోల్మాలని. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఇస్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ వైబ్రెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. 88 పిల్లర్లు ఉంటాయి. 88 పిల్లర్లు 28 పిల్లర్లు డివైడెడ్ బై 4,000. ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ లో కొంత ఒక్క బ్లాక్ లో దీని సమాచారం తెలియాలి. మనకు మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియదు. ఏం జరిగింది, వాళ్ళ మూర్ఖత్వం ఏంటి అంటే వివిధ బ్లాకులుగా ఉంది. 7th బ్లాక్ ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ లో కొంత ఒక్క బ్లాక్ లో దీని సమాచారం తెలియాలి. మనకు మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియదు. ఏం జరిగింది, వాళ్ళ మూర్ఖత్వం ఏంటి అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్. ఆ బ్లాకులలో చెప్తాను, ఇది 7th